హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేమిచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనము 2025 ఏపీ డీఎస్సీకి సంబంధించి జూన్ 6న జరిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వెషన్స్‌కి సంబంధించినటువంటి వివరణ చూద్దాం. క్వెషన్స్ అనేవి ఎలా అడుగుతున్నాడంటే వాడు ఆ క్వెషన్ చుట్టే, ఆ టాపిక్ చుట్టే అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడిగాడంటే దాని చుట్టూ 51వ సీజేఐ, 52వ సీజేఐ, తొలి సీజేఐ ఇలాంటివి అక్కడే సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి క్వెషన్స్ వీటిపై ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్దర్‌గా మీరు రాయబోయేటువంటి మిగతా సెషన్స్‌లో కూడా వీటి నుంచి మళ్ళీ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి తెలుపుదాం. ఏ క్వెషన్స్ వచ్చాయని చూద్దాం. జూన్ 6న మరి ఆఫ్టర్‌నూన్ సెషన్ ఫస్ట్ చూద్దాం. తర్వాత మార్నింగ్ సెషన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పెన్నా నది యొక్క జన్మస్థానం అడిగాడు. పెన్నా నది యొక్క జన్మస్థానం వచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి నందిదుర్గ కొండల్లో ఉందన్నమాట ఇది. నందిదుర్గ కొండలు. ఒకవేళ అడిగితే బల్లాపూర్ జిల్లా. ఎందుకంటే ఇది మనకు సోషల్ కంటెంట్‌లో ఉంటుంది. అందుకని ఈ కంటెంట్ నుంచి ఇక్కడ జీకే అంటే వాడు ఎలా అడుగుతున్నాడంటే కంటెంట్ నుంచి తీసుకొచ్చి జీకే అడుగుతున్నాడు. ఓకే. పెన్నా నది వచ్చేసి అనంతపూర్, కడప, నెల్లూరు జిల్లాలో ప్రవహిస్తుంది. అండ్ మళ్ళీ గోదావరి అలాగే కృష్ణా నదులు కూడా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క జన్మస్థానం గురించి చూసుకుందాం ఇక్కడ. మహారాష్ట్రలో ఈ యొక్క గోదావరి నది జన్మిస్తుంది. నాసిక్, త్రయంబక్ వద్ద. అలాగే కృష్ణా నది వచ్చేసి మహాబలేశ్వర్, మహారాష్ట్రలో జన్మిస్తుంది. ఓకే. అండ్ ఎందుకంటే రిలేటెడ్ చదువుకోవడం బెస్ట్. మనకు అక్కడి నుంచి కూడా క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయని అడిగాడు. చాలా మంది తప్పు పెట్టింటారు. న్యూ ఢిల్లీలో జరిగి ఉండదని చెప్పేసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యూ ఢిల్లీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మొట్టమొదటి ఆసియా క్రీడలు 1951లో జరిగాయి. అండ్ మనం దానికి అదనపు అంశాలు చూద్దాం. 2023 లాస్ట్ సారి జరిగింది 19వ ఎడిషన్. 2023లో ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయంటే చైనాలో జరిగాయి. అప్పుడు భారత్ పట్టికలో ఈ యొక్క పతకాల పట్టికలో భారత స్థానం 4వ స్థానం ఉంది. 107 పతకాలు గెలిచాయి. రిలేటెడ్ అంశాలు చూసుకోండి. వాడు అక్కడి నుంచి క్వెషన్ అడుగుతున్నాడు. అండ్ 2026 ఫర్దర్ 28థ్ ఎడిషన్ అంటే 20వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే జపాన్‌లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హాకీ వరల్డ్ కప్ 2026 వాడు మరి క్వెషన్ క్లారిటీ లేదు. పురుషులదా లేదంటే హాకీ వరల్డ్ కప్ 2026 అని అడిగారు జస్ట్. అది మాత్రమే మెన్షన్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెల్జియం, నెదర్లాండ్స్ 2026లో జరగబోతుంది ఆగస్ట్‌లో. ఉమ్మడిగా బెల్జియం మరియు నెదర్లాండ్స్ 2 దేశాలు సంయుక్తంగా ఈ యొక్క ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అండ్ నెక్స్ట్ జీ20 సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. జీ20 సమ్మిట్, కాప్ సమ్మిట్, అలాగే నాటో, అలాగే జీ7 సమ్మిట్ నుంచి ఒక క్వెషన్ అడుగుతున్నాడు ప్రతి సెషన్‌లో కూడా. నిన్న 2 సెషన్‌లో అడిగాడు క్వెషన్. జీ20 సదస్సు 2024లో ఎక్కడ జరిగింది అన్నాడు. బ్రెజిల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు 19వ సదస్సు అన్నమాట. అలాగే 2023లో భారతదేశం అంటే దానికంటే ముందు 18వ సదస్సు భారతదేశంలో జరిగింది. మరి 2025లో ఎక్కడ జరుగుతుందంటే సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. సౌత్ ఆఫ్రికాలో. మరి దీనికి అడిషనల్‌గా జీ7 సమ్మిట్ మధ్య వార్తలు నిలుస్తుంది కాబట్టి అడిగే అవకాశాలున్నాయి కాబట్టి జీ7 సమ్మిట్ 50వ సదస్సు లాస్ట్ ఇయర్ 2024లో ఇటలీలో జరిగింది. మరి ఈ సంవత్సరం 2025లో వచ్చేసి కెనడాలో జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా దానికి హాజరవుతున్నారు. ఓకే. నెక్స్ట్ గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు. ఏ సంస్థకొచ్చింది అని అడిగారు. కోల్ ఇండియా లిమిటెడ్ సీఐఎల్ అని పిలుస్తారు. సో సీఎస్ఆర్ రంగంలో రావడం జరిగింది. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేటగిరీ. దీన్ని గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ టీ20 అండర్-19 వరల్డ్ కప్ మహిళల విజేత. భారతదేశం విజేతగా నిలిచింది. రన్నర్ అప్ దేశం వచ్చేసి సౌత్ ఆఫ్రికా. యాక్చువల్లీ కెప్టెన్ గురించి అడిగారు ఎగ్జామ్‌లో. షెఫాలి వర్మ. ఎక్కడ జరిగిందంటే టోర్నీ కౌలాలంపూర్. ఎందుకు ఫాస్ట్‌గా చెప్తున్నానంటే మనకంత టైం లేదు కాబట్టి ఫాస్ట్ ర్యాపిడ్ రివిజన్ అయిపోవాలనే ఉద్దేశ్యంతో స్పీడ్‌గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఆర్మీ శిక్షణ సంస్థలు. వాస్తవానికి దీనికి క్లారిటీ లేదు క్వెషను. కాకపోతే మనం ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆర్మీ శిక్షణ సంస్థలు ఈ యొక్క నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో ఉంటుంది. అలాగే డెహ్రాడూన్‌లో ఉంటుంది. అలాగే చెన్నైలో ఉంటుంది. ఇవన్నీ కూడా మెయిన్ అన్నమాట. అలాగే రీజియన్స్ కూడా ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. కానీ మెయిన్‌గా అడిగారు. మరి క్వెషన్ ఎక్కడి నుంచి ఆప్షన్స్ బట్టి మనం చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ హాటెస్ట్ ప్లేస్. ప్రపంచంలో అత్యధిక వేడి ప్రాంతం ఏది అని అడిగారు. మరి ఇయర్ అని అడగలేదు. కాకపోతే మనకు అకార్డింగ్ టు క్వెషన్ మనకు క్వెషన్ బట్టి ఆన్సర్ చేయాలి కాబట్టి వరల్డ్ హాటెస్ట్ ప్లేస్ వచ్చేసి కాలిఫోర్నియాలో. అక్కడ డిగ్రీస్ వచ్చేసి సెంటిగ్రేడ్ 56.7 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఫారెన్‌హీట్‌లో చెప్పుకుంటే 134.1 ఫారెన్‌హీట్. నెక్స్ట్ నార్డిక్ దేశాలు. నార్డిక్ దేశాలనేది ఒక కూటమి అన్నమాట. యాక్చువల్లీ మనకు ఉత్తర యూరోప్‌లో ఉన్నటువంటి కొన్ని దేశాల సముదాయం నార్డిక్ దేశాలనేది. ఇక్కడ మెయిన్‌గా కొన్ని దేశాలున్నాయి చూడండి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ అండ్ నార్వే, స్వీడన్, కొంతమేర గ్రీన్‌లాండ్ కూడా చెప్తారు. వీటిని మనం ఏమని పిలుస్తామంటే నార్డిక్ దేశాలని పిలుస్తాం. ఏ ఖండం అని చెప్తే ఉత్తర యూరప్.
ఒకవేళ ఓన్లీ ఖండం అడిగితే యూరప్ అని జెప్పేసి. ఓకే. నెక్స్ట్ యూనిసెఫ్. మనకు కొన్ని సంస్థలిచ్చి జతపరచమడిగారు. కానీ మిగతా సంస్థల ఐడియా లేదన్నారు. ఇక్కడ యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనకు పారిస్‌లో ఉంటుంది. పారిస్‌లో ఉంటుంది. సో, దానికి అదనపు సమాచారం 1945లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి అడ్రే అజోలు. అండ్ యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్ ఫేస్‌బుక్. ఇక కొన్ని సంస్థలిచ్చి జతపరచమని అడిగారు. సో, ఇక్కడ ఫేస్‌బుక్ సీఈఓ మనకు మార్క్ జుకర్‌బర్గ్ అది మాత్రమే ఉన్నారు. అలాగే మరి కొన్ని సంస్థలిచ్చారు. అది క్వెషన్ పూర్తిగా క్లారిటీ లేదనమాట. ఇది మాత్రం గుర్తుందని జెప్పారు. మన వాళ్ళు అది మాత్రం ఇచ్చారు. సో, ఇక్కడ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అది ఎప్పుడు ఏర్పడిందంటే 2004లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికాలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇది మనకు రిపీటెడ్‌గా క్వెషన్ అడుగుతూ ఉన్న ఏరియా ఏంటంటే మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో, మొదటి సెషన్‌లో వచ్చేసి మనకు సీజీఐ 52వ సీజీఐ, 51వ సీజీఐ ఇలాంటివి అడిగారు. ఇక్కడ రెండవ సీజన్‌లో వచ్చేసి ఫస్ట్ సీజీఐ వచ్చేసి హెచ్‌జే కానియా గురించి అడిగారు. అలాగే 52వ సీజీఐ వచ్చేసి బీఆర్ గవాయ్. అలాగే 51వ సీజీఐ వచ్చేసి సంజీవ్ ఖన్నా. ఆయన పదవీ కాలం అడిగారు మార్నింగ్ సెషన్‌లో. అండ్ ప్రెజెంట్ సీఈసీ ఎవరున్నారంటే ఫస్ట్ సీఈసీ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ ఉన్నారు. అండ్ ప్రెజెంట్ 26వ సీఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారంటే జ్ఞానేష్ కుమార్ ఉన్నారు. అలాగే ఒక క్వెషన్ అడిగారు. అంటే వారికి మారు పేర్లు 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' ఆంధ్రప్రదేశ్, అలాగే 'వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్' అని ఉత్తరాఖండ్ అంటారు. బట్ దీని గురించి క్లారిటీ లేదు క్వెషన్ ఏది అడిగారనేది. కానీ 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' వీటి నుంచి మాత్రం క్వెషన్ వచ్చిందంటారు. అంటే దాన్ని బట్టి మీరు మారు పేర్లు కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మార్నింగ్ సెషన్ గురించి ఒకసారి చూస్తే మార్నింగ్ సెషన్‌లో ఏ క్వెషన్స్ వచ్చాయన్నది సో, కంటెంట్‌లో భాగంగా జీకేలో భాగంగా విషవత్తుల గురించి అడిగారు. సో, విషవత్తులు అంటే మనకు ఎంఎస్ అని గుర్తు రావాలి. సో, ఎం అంటే మార్చ్, ఎస్ అంటే సెప్టెంబర్, మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. అండ్ నెక్స్ట్ ప్రో కబడ్డీ లీగ్. సో, చాలా ఇంపార్టెంట్ చూడండి ఇది. చాలా సెషన్‌లో అడుగుతారు ఇప్పటి నుంచి నాకు మేబీ ఫర్దర్ రాబోయే సెషన్‌లో చాలా అడుగుతారు. ప్రో కబడ్డీ లీగ్ 2024 ఎన్నో ఎడిషన్ జరిగిందంటే 11వ ఎడిషన్ జరిగింది. మరి విజేత ఎవరంటే హర్యానా స్టీలర్స్. మరి రన్నర్ అప్ ఎవరంటే పాట్నా పైరేట్స్. సో, ఇప్పటివరకు పాట్నా పైరేట్స్ 3 సార్లు అత్యధికంగా ఈ యొక్క టోర్నీని గెలిచింది. అండ్ 2014 నుండి ఈ యొక్క టోర్నీ జరుగుతుంది. ప్రో కబడ్డీ లీగ్. ఓకే. ఇది అదనపు సమాచారం. ఎందుకు మీకు అంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నంటే అక్కడి నుంచే క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్-400 మిసైల్ నుంచి కూడా క్వెషన్ వచ్చిందని చెప్పారు. సో, ఎస్-400 చాలా మందికి తెలుసు రష్యా. ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకుందంటే రష్యా. నెక్స్ట్ మనకు జాకీర్ హుస్సేన్ గురించి ఒక క్వెషన్ అడిగారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భారతదేశం నుండి 3 అవార్డులు గెలుచుకుంటే తొలి భారత వ్యక్తిగా నిలిచాడు. అదే క్వెషన్ వచ్చింది. సో, ఇక్కడ 66వ గ్రామీ అవార్డ్స్ 2024 ఈ యొక్క వేడుకలు జరిగాయి. అప్పుడు 3 అవార్డులు గెలిచినటువంటి తొలి భారత వ్యక్తిగా జాకీర్ హుస్సేన్ నిలిచాడు. ఈయన లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో చనిపోయారు. 2024 డిసెంబర్‌లో చనిపోయారు. ఓకే. అండ్ గ్రామీ అవార్డ్స్ 1959లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ 2025లో 67 ఎడిషన్ కూడా జరిగింది. కానీ 66వ ఎడిషన్ నుంచి మనకు క్వెషన్ రావడం జరిగింది. ఒకవేళ అడిగితే మాత్రం 67వ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2025లో. నెక్స్ట్ ట్రైసెమ్ అనేటువంటి ఒక ఫుల్ ఫార్మ్ అడిగారు. బట్ అది తెలియదు. చాలా ఫుల్ ఫార్మ్స్ ఉంటాయి. ఒకసారి మనం ఆప్షన్స్ బట్టి అయితే చూడాలి. బట్ ఒకసారి యూత్ గురించి అడిగారు. సో, ట్రైసెమ్ ఫుల్ ఫార్మ్ వచ్చేసి ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సో, 1979లో అది 1979లో ఏర్పడింది. అదొక స్కీమ్ లేదా కార్యక్రమం కిందగా దాన్ని చేస్తున్నారు. అలాగే ఆధార్ గురించి ఒక క్వెషన్ అడిగారు. సో, ఆధార్ కార్యక్రమం 2010 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. ఓకే. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ ఇది చూడండి 51వ సీజీఐ పదవీ కాలం అడిగారు మార్నింగ్ సెషను. అండ్ ఆఫ్టర్‌నూన్ సెషన్ వచ్చేసి మొదటి సీజీఐ గురించి అడిగారు. సో, కాబట్టి ఇక్కడ నుంచే క్వెషన్ తిప్పుతా ఉన్నాడు వాడు. కాబట్టి 51 సీజీఐ సంజీవ్ ఖన్నా పదవీ కాలం 2014 నుంచి 2024 నవంబర్ 11 నుంచి 2025 మే 13 వరకు. అండ్ లేటెస్ట్ 52వ సీజీఐ వచ్చేసి బీఆర్ గవై 2025 మే 14న బాధ్యతలు చేపట్టడం జరిగింది. అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లేదా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గురించి అడిగారు. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడిగారు. సో, హైదరాబాద్ కరెక్ట్ ఆన్సరు. దీన్ని 1974లో ఎన్ఆర్ఎస్ఏగా అప్పుడు ప్రారంభించారు. సో, ఎన్ఆర్ఎస్ఏ అంటే నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ ఏజెన్సీ అండ్ దాన్ని ఇప్పుడు సెంటర్‌గా పిలుస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఒక బుక్ చాలా ఇంపార్టెంట్ చూడండి. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ప్రతి సెషన్‌లో అడుగుతున్నాడు. ఉదయం అడిగాడు. అలాగే ఆఫ్టర్‌నూన్ సెషన్ కూడా అడిగాడు. ఇక్కడ నీల్ దర్పణ్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరని అడిగారు. దాన్ని మనము ఏమని పిలుస్తారంటే 'ద ఇండిగో ప్లాంటింగ్ మిర్రర్' అని పిలుస్తారు. నీల్ దర్పణ్. సో, రచయిత వచ్చేసి దీనబంధు మిత్ర బెంగాల్ రచయిత ఈయన. ఓకే. నెక్స్ట్ ఆగస్ట్ మూవ్‌మెంట్ అని దేన్ని పిలుస్తారు? లేదా దాన్ని క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ ఉద్యమంగా పిలుస్తారని అడిగారు. సో, ఆగస్ట్ ఉద్యమము లేదా
క్విట్ ఇండియా ఉద్యమం అని దాన్ని పిలుస్తారు. ఎప్పుడంటే 1942 ఆగస్ట్ 8. ఒకవేళ డేట్ మర్చిపోతే 4/2 8 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, 8 అంటే మనకు ఆగస్ట్ కూడా ఎనిమిదో నెల. నెక్స్ట్ బద్రీనాథ్‌లో ప్రవహించే నది. మనకు నగరాలు మరియు వాటి ఆహ్, నదులు కూడా చాలా ఇంపార్టెంటు. బద్రీనాథ్‌లో ప్రవహించేటువంటి నది వచ్చేసి అలకనంద. సో, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. దానికి రిలేటెడ్ అంశాలు చూసుకోండి. నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష దీని గురించి కూడా అడిగారు. మాండరిన్ చైనీస్ భాష. సుమారు 1.3 బిలియన్ పీపుల్ ఈ యొక్క భాషను మాట్లాడతారు. మాండరిన్ చైనీస్ భాష. అలాగే డైనమైట్. సో, డైనమైట్ కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్. సో, 1867లో కనుగొన్నాడు. ఈయన దేశం వచ్చేసి స్వీడన్. అండ్ నోబెల్ అవార్డ్ గురించి కూడా చూసుకోండి. అదనపు సమాచారం. నోబెల్ అవార్డ్స్ గురించి కూడా మీకు అడిగే అవకాశం ఉంది ఫర్దర్ సెషన్స్‌లో. ఓకే. అండ్ సో, ఇవి ఫ్రెండ్స్ మరి జూన్ 6న ఈ యొక్క వచ్చినటువంటి మొదటి సెషన్ అండ్ ఆఫ్టర్‌నూన్ సెషన్ వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.